మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. రైల్వే స్టేషన్ కట్టాలంటే టెండర్లు, భూమి పనులు నెలల తరబడి కట్టడం మనకు తెలుసు. కానీ జపాన్ ఓ మ్యాజిక్ చూపించింది. ప్రపంచంలోనే తొలిసారి కేవలం 6 గంటల్లో ఒక రైల్వే స్టేషన్ నిర్మించింది. అవును, 6 గంటల్లో, అది కూడా 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించారు. జపాన్లోని హట్సుషిమాలో అద్భుతం జరిగింది. వెస్ట్ జపాన్ రైల్వేకి చెందిన ఓ చిన్న స్టేషన్ ఉంది. గంటకు 3 సార్లు మాత్రమే రైళ్లు ఆగే ఈ స్టేషన్ను పూర్తిగా మార్చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే పాత పద్ధతులు కాదు, 3D ప్రింటెడ్ టెక్నాలజీ వాడాలన్నది లక్ష్యం. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ ముందుగానే 3D ప్రింటింగ్ ద్వారా స్పెషల్ ప్యానెల్స్, భద్రమైన మాడ్యూల్స్ని తయారు చేసింది. రాత్రి చివరి రైలు వెళ్ళిపోయి ఉదయం తొలి రైలు వచ్చే సమయానికల్లా ఈ నిర్మాణం పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా సెరెండిక్స్ నిర్మాణ కంపెనీ నిలిచింది. వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ప్రకారం అరిడాలో ఉన్న రైల్వే స్టేషన్లో గంటకు 3 సార్లు రైలు ఆగుతాయి. 24 గంటలు అనేక రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ స్టేషన్ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో 100 చదరపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ప్రస్తుత రైల్వే స్టేషన్ నిర్మించారు. చివరి రైలు 11 గంటల 57 నిమిషాలకు స్టేషన్ నుంచి బయలుదేరి ఆ తర్వాత నిర్మాణ కార్మికులు 3D ప్రింటెడ్ భాగాలను స్టేషన్ రూపంలో ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో ఆ నిర్మాణాన్ని ఎత్తి పాత స్టేషన్ సమీపంలో ఉంచారు. దీంతో ఉదయం 5 గంటల 45 నిమిషాలకు మొదటి రైలు రాకముందే కొత్త నిర్మాణం రెడీ అయింది. అయితే రైల్వే స్టేషన్ భవనం నిర్మించి తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఇంకా కొంత ఇంటీరియర్ పనితో పాటు టికెట్ యంత్రాలు మొదలైన పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అనంతరం ఈ నూతన భవనం జూలైలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఇటువంటి 3D నిర్మాణాల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని, జపాన్లో కార్మిక కొరత అధికంగా ఉన్న సిచ్యువేషన్లో ఈ సాంకేతికత బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు.